హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు సినారీ అనమాట. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. సో జనరల్‌గా ఏంటి, మనం సోర్స్ ఫోల్డర్ నుంచి ఫైల్స్‌ని ప్రాసెస్ చేసిన తర్వాత పేమెంట్స్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత డెస్టినేషన్ ఫోల్డర్‌కి అయితే కాపీ చేస్తాం. అది అందరికి తెలిసిందే. కాకపోతే ఏందంటే సోర్స్ ఫోల్డర్ నుంచి డెస్టినేషన్ ఫోల్డర్ కూడా డైనమిక్‌గా క్రియేట్ అవ్వాలి. ఓకే. ఆన్ ద ఫ్లై అనేది క్రియేట్ అవ్వాలా. అలానే టైమ్ స్టాంప్ కూడా యాడ్ అవ్వాలా. అండ్ ఫైల్స్ కూడా విత్ టైమ్ స్టాంప్ తోటి కాపీ అవ్వాలన్నమాట. ఏదైతే డెస్టినేషన్ ఫోల్డర్ డైనమిక్‌గా క్రియేట్ అయిందో ఆ ఫోల్డర్‌లోకి మనకి ఫైల్స్ అనేది డైనమిక్‌గా క్రియేట్. ఇది రిక్వైర్మెంట్. ఓకే. సో ఇది ఎలా హ్యాండిల్ ఇది చాలా ఈజీ, పెద్ద కష్టం కాదు. సో నాకైతే సోర్స్ ఫోల్డర్ లేదనమాట. 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఈఎన్‌పి, ఈఎన్‌బి డూప్లికేట్ అని. ఓకే. సో ఇక్కడ జస్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ యూజ్ చేశాను. సో బేసికల్‌గా ఏంటంటే ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ ఫైల్స్ మొత్తాన్ని కూడా తీసుకున్నాను. ఓకే. చైల్డ్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! సో దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ యూజ్ చేశాను ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ ఏందంటే ఐటెమ్స్ ప్రాపర్టీ ఉంది కదా! సో దానికి ఏదైతే గెట్ మెటాడేటా యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్‌పుట్ చైల్డ్ ఐటెమ్స్ ఉందో కాన్ఫిగర్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, ఫర్ ఈచ్ యాక్టివిటీకి మస్ట్ అండ్ షుడ్‌గా ఇన్‌పుట్ అనేది అరే ఇవ్వాలి. మీరు స్ట్రింగ్ కానీ, బూలియన్ కానీ ఏదైనా ఇచ్చినా సరే మీకైతే ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది, చూడండి. సో దాని తర్వాత ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. సో సోర్స్ వచ్చేసరికి సోర్స్ ఫోల్డర్. బట్ ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఐటమ్ డాట్ నేమ్ అనమాట. అంటే ఫర్ ఈచ్ ఇటరేటర్‌లో మనకి ఫైల్స్ వస్తున్నాయి కదా! సో దాంట్లో నుంచి ఐటమ్ డాట్ నేమ్ అనేది తీసుకున్నాను. ఓకే. సో దాని తర్వాత డెస్టినేషన్. ఓకే. ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో మనం ఏం చెప్పాము? డెస్టినేషన్ ఫోల్డర్ అనేది డైనమిక్‌గా క్రియేట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ నేను ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నాననమాట. ఓకే. ఇంతకు ముందు యూజ్ చేసిన ఫంక్షన్స్ నేను మళ్ళీ యూజ్ చేశాననమాట. ఓకే. ఇయన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. అలానే ఫైల్ నేమ్ కూడా సేమ్ అనమాట. అంతా కూడా ఫంక్షన్స్ ప్రీవియస్ మొత్తం చెప్పినయి. సో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఇష్యూ అని చెప్పను. ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అది మీరు గెస్ చేసి చెప్పాలి నాకు. సో నేనైతే పైప్‌లైన్ రన్ చేస్తున్నాను. ఓకే. చూద్దాం వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో. ఇక్కడ చిన్న ఒక ఇష్యూ ఉందన్నమాట. అది మీరు గెస్ చేయండి. ఓకే. సో నిజంగా మీరు అంటే ఆఫ్‌కోర్స్ మీ అందరికి తెలిసిందే, తెలియనిదేం కాదు. బట్ అట్‌లీస్ట్ ఒక ఐడియా అనేది ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందన్నది మీరు చెప్తే ఐ వాంట్ టు హియర్ దట్. సో లూప్ అవుతుంది. సో ఫర్ ఈచ్ లూప్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. 2 టైమ్స్ రన్ అవ్వాలి. ఎందుకంటే మనకి 2 ఫైల్స్ ఉన్నాయి కదా! ఓకే. ఒకసారి రన్ అయింది. సో ఓకే. సో మీరు చూడండి. సో ఇది ఫైల్ అనేది క్రియేట్ అయింది. అలానే టైమ్ స్టాంప్ కూడా యాడ్ అయింది. బట్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఓకే. సో ఫర్ సో గుడ్. ఓకే. ఇప్పుడు ఇంకా రిఫ్రెష్ చేద్దాం. చూసారా? 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. అంటే ప్రతి ఫైల్‌కి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. బట్ మనం ఏమనుకున్నాం, ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి డైనమిక్‌గా. ఆ ఫోల్డర్‌లో మనకు అన్ని ఫైల్స్ కూడా కాపీ అవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సో ప్రతి ఫైల్‌కి కూడా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మిస్టేక్ ఏంటి? ఓకే. ఆఫ్‌కోర్స్ నాకు తెలుసులెండి ఎక్కడ మిస్టేక్ జరిగిందేంటనేది. బట్ అట్‌లీస్ట్ మీరు గెస్ చేయండి. సో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో సో అండ్ సో రీజన్ వల్ల ఇది మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఐ థింక్ మీ అందరికి తెలిసే ఉంటది. ఐయామ్ ష్యూర్ అబౌట్ 100% ష్యూర్. సో ఏంటనేది సో గెస్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తదన్నమాట. ఓకే. సో వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఉండదు. జనరల్‌గా ఏంటి, మనం ఒక ఫోల్డర్ మాత్రమే క్రియేట్ అవ్వాలి. బట్ ఇక్కడ ప్రతి ఫైల్‌కి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. ఓకే. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.